ఈ రోజులాగే ఆ రోజు కూడా ఉదయాన్నే పూజలు చేస్తూ ఉంటుంది కాంతమ్మ. శ్రావణ మాసంలో నిష్ఠగా పూజలు చేస్తున్న కాంతమ్మని చూసి పక్కింటి వసంత కుళ్ళుకుంటూ ఉంటుంది. పూజలు చేసుకుంటున్న కాంతమ్మ దగ్గరికొచ్చి, ఇదిగో కాంతమ్మ, నువ్వు పూజలు చేస్తే చేసుకోగాని ఇలా పక్కింటి వాళ్ళకి కూడా వినిపించేలా ఊరంతా నీ గురించే మాట్లాడుకోవాలని పూజలు చెయ్యకు. నీ వల్ల రోజు మా ఇంట్లో గొడవ. శ్రావణ మాసం మొదలైనప్పటి నుండి చూస్తున్నాను. ప్రతి మంగళవారం శుక్రవారం ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటావు. నిన్ను చూసి మా ఇంట్లో వాళ్ళు నేను పూజలు చేయటం లేదని తిడుతున్నారు. అయితే నువ్వు కూడా పూజలు చేయొచ్చు కదా, అలా నోరేసుకుని పడిపోవటం ఎందుకు? ఆ మహాలక్ష్మిని ఈ శ్రావణ మాసంలో పూజిస్తే ఎంతో మంచిది. ఇంట్లో సిరులు కురిపిస్తుంది, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది, పసుపు కుంకుమల్ని కాపాడుతుంది. ఇంక చాలు చాలు, నీ ప్రసంగం వినాలని నేను అడగలేదు. కాస్త మాటలు తగ్గించుకో. అయినా ఇంట్లోనే నీ కోడలు రంభకి సరిగ్గా చెప్పలేని దానివి ఇలా ఊరంతా నీ గురించి చెప్పుకునేలా చెయ్యాలనుకుంటున్నావా? వెళ్ళి నీ కోడలు రంభని నిద్రలేపి చక్కబెట్టుకో. బద్దకపు కోడల్ని ఇంట్లో పెట్టుకొని ఊరంతా వెలగబెట్టాలని చూస్తుంది. చిచి, ఏం మనిషో ఏంటో. వసంత అలా అవమానిస్తూ మాట్లాడేసరికి కాంతమ్మ చాలా బాధపడింది. మరో మాట మాట్లాడకుండా పూజలు చేసుకుంటూ ఉంటుంది. వసంత అక్కడి నుండి వెళ్ళిన తరువాత, అమ్మా భగవతి, నీకెంతో ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో పూజలు చేస్తున్నానమ్మా. నా కుటుంబం బాగుండేలా చూడు అంటూ కాంతమ్మ పూజ ముగించుకొని వంటగదిలోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూసేసరికి దుప్పటి కప్పుకొని తూగుతూ ఉంది రంభ. ఇక కోపంతో కాంతమ్మ, రంభా, ఏం చేస్తున్నావమ్మా? వంటగదిలో నిద్రపోతున్నావా? ఆ పడుకునేదేదో నీ గదిలో చెయ్యొచ్చు కదా. ఇలా వంటగదిలోకొచ్చి తూగుతుండటం అవసరమా చెప్పు? నీ వల్ల పక్కింటి వాళ్ళు కూడా నన్నే అవమానిస్తున్నారు. అత్తగారి మాటలు విని మెలకువలోకి వస్తుంది రంభ. ఇక వంట పని చేస్తున్నట్టు నటిస్తూ, అయ్యో అత్తయ్య, ఆ వసంత మాటలు విన్నాను నేను. నాకు కూడా చాలా కోపం వచ్చింది. కాని వంటింట్లో పనిలో ఉండి రాలేకపోయాను. అయినా ఆ వసంతకి మీరంటే చాలా కుళ్ళత్తయ్యా. బంగారం లాంటి మిమ్మల్ని అన్నేసి మాటలు అంటుంటే నేను ఊరుకోను. రేపొద్దున పంచదార అడుగుతుంది కదా, అప్పుడు పంచదారలో కాస్త ఉప్పురాళ్ళు వేసి ఇచ్చేస్తాను. దెబ్బకి తిక్క కుదురుతుంది. వద్దమ్మా వద్దు, ఆ పని మాత్రం చెయ్యొద్దు. అయినా నువ్విక్కడ ఎందుకున్నావో నాకిప్పుడు అర్థమైంది. ఎందుకత్తయ్యా? ఆ వసంత మాటలు విని నిద్రపోతున్న నువ్వు పరుగున వచ్చేశావు. ఇదిగో ఈ వంటింట్లో ఏదో పని చేస్తున్నట్టు నన్ను నమ్మించాలని చూస్తున్నావు. ఎందుకమ్మా అంత బద్ధకం నీకు? ఈరోజు శుక్రవారం, కాస్త తొందరగా నిద్రలేచి పూజ చేయొచ్చు కదా. రోజు నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఏదో ఒకటి చెప్పి పని తప్పించుకుంటావు. నా తర్వాత ఈ ఇంటిని నువ్వు బాగా చూసుకుంటావనే నమ్మకం కూడా నాకు లేకుండా పోతుంది. అత్తయ్యా, అంత మాట అనకండి. మీరు చెప్పినట్టుగానే చేస్తాను. అలా చెప్తున్నాననే ఏదేదో చేస్తున్నావు. ఇక నీకే పని చెప్పకూడదని అన్నీ నాశనం చేసేస్తున్నావు. అలా ఏం చేశానత్తయ్యా? మొన్నటికి మొన్న బట్టలు ఉతకమంటే నువ్వేం చేశావమ్మా? ఒక్కసారి గుర్తు చేసుకో. అవునత్తయ్యా, బట్టలు తొందరగా ఆరిపోవాలని అలా చేశాను. అలా చేయటం తప్ప? ఇంకెవరైనా అయ్యుంటే నన్ను మెచ్చుకునేవారు. కానీ మీరు మాత్రం ఇలా తిడుతున్నారు. ఆ రోజు బట్టలన్నీ ఉతక్కుండా నీళ్లలో ముంచి అలాగే ఉంచేశావు. మరుసటి రోజు నేను చూసేంతవరకు అవి అలాగే ఉన్నాయి. అయ్యో అత్తయ్య, అలా చేస్తే బట్టలు చిరిగిపోకుండా గట్టిగా ఉంటాయి. ఒక రోజంతా అలా నీళ్లలోనే ఉంచేసి రెండో రోజు ఉతికి ఆరబెడదామని చూశాను. కానీ మీరేమో అంతలోనే గోల చేశారు. అది సర్లే గాని కూరలు చెయ్యమంటే నువ్వేం చేశావమ్మా? ఆవకాయ కూర చేశాను. చాలా కొత్తగా ఉంటుందని చేశాను. ఇప్పటి వరకు ఎవ్వరూ చేసుండరు కదా, నేనే మొదటిసారి చేశాను. దానికి మెచ్చుకోవాల్సింది పోయి మీరేమో ఇలా నన్ను నిందిస్తున్నారు. ఇదేమైనా బావుందా అత్తయ్యా? ఆవకాయ కూరేంటమ్మా మరీ దారుణంగా? ఇంట్లో ఉన్న ఆవకాయ తీసి అందులో కాస్త ఉప్పు వేసి ఆ తర్వాత నీళ్లు కలిపి దాన్నే కొత్త కూర చేశానని చెప్పావు. అది తిని ఇంట్లో అందరికీ చాలా ఇబ్బంది అయింది. ఎవరైనా అలా చేస్తారా చెప్పు? ఇక ఆ రోజు నుండి నీతో కూరలే చేయించలేదు. కాంతమ్మ అలా తిడుతూ ఉంటే రంభ మాత్రం పట్టించుకోకుండా ఉంటుంది. ఇక ఆ తరువాత కాంతమ్మ మౌనంగా అక్కడి నుండి గుడికి బయలుదేరింది. అలా వెళ్తూ వెళ్తూ, నేను గుడి వరకు వెళ్ళొస్తానమ్మా. ఆలోపు నువ్వు ఈ రోజైనా మంచి కూర వండు. ఇదే నీకు చివరి అవకాశం.
మళ్ళీ ఏదైనా తెలివి తక్కువ పని చేశావంటే నేను ఊరుకోను. అంటూ కాంతమ్మ గుడికి వెళ్తుంది. కాంతమ్మ అలా వెళ్ళిన వెంటనే రంభ మళ్ళీ తన గదిలోకి వెళ్ళి, మధ్యాహ్నం అవ్వడానికి ఇంకా 3 గంటల టైం ఉంది. అప్పుడే అన్నీ చేయటం ఎందుకు? కాసేపు పడుకొని తర్వాత చేద్దాం. ఎలాగో అత్తయ్య రావడానికి ఆలస్యం అవుతుంది. ఆలోపు నేను కాసేపు పడుకొని లేచి చకచకా వంట చేసేస్తాను అని అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. గురక పెట్టి నిద్రపోతుంది. ఆ నిద్ర వల్ల సమయాన్ని కూడా పట్టించుకోదు. ఇక చివరికి మధ్యాహ్నం అయిపోయింది. గుడికి వెళ్ళిన కాంతమ్మ ఇంటికొచ్చేసింది. ఇక నేరుగా రంభాగదికి వెళ్ళి పిలుస్తూ తలుపు చప్పుడు చేసింది. ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచింది రంభ. హోరి నాయనో, ఈవిడొచ్చేసినట్టుంది. కాసేపలా పడుకొని లేద్దామని చూశాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇప్పుడేదో ఒకటి చెయ్యాలి. అమ్మా రంబా, తలుపు తీయమ్మా, ప్రసాదం తీసుకొచ్చాను, కాస్త తీసుకో, తలుపు తీయి ముందు. ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే మళ్ళీ ఈవిడ చేతిలో తిట్లు తినాల్సి వస్తుంది అనుకుంటూ అప్పుడే స్నానం చేసి వచ్చినట్టు నటిస్తుంది. పనులన్నీ చేసేసరికి ఈ సమయం అయిందత్తయ్యా. ఇక ఇప్పుడే అలా స్నానం చేసొస్తున్నాను. ఈరోజు ఉపవాసం ఉన్నాను కదా, బాగా ఆకలేస్తుంది. భోజనం వడ్డించమ్మా, తినేద్దాం. అలాగే అత్తయ్యా, మీరలా కూర్చోండి, నేను తీసుకొచ్చేస్తాను అని రంభ వంటగదిలోకి వెళ్ళింది. ఇప్పుడేం చెయ్యాలరా స్వామి, ఇంతవరకు వంటే చేయలేదు, ఈవిడగారు వంట అంటున్నారు అని అనుకుంటూ ఉండగా పక్కింటి నుండి గుమగుమలాడే వాసనలొస్తాయి. అప్పుడే రంభకి ఒక ఆలోచన తట్టింది. ఇక ఏమీ ఆలోచించకుండా పక్కింటికి వెళ్ళి వాళ్ళు చేసి పెట్టుకున్న కూరల్ని దొంగిలించి తన ఇంటికి తీసుకొచ్చేసింది. వాటిని వంటింట్లోంచి తెస్తూ తనే ఆ కూర వండినట్టు తెగ నటిస్తుంది. ఇదిగోండత్తయ్యా, మీకోసమే కష్టపడి చేశాను, తినండి. రంభ తీసుకొచ్చిన కూరలతో భోజనం తింటుంది కాంతమ్మ. రుచి బావుండడంతో, ఆహా, రుచి చాలా బాగుందమ్మా. నీ చేతి వంట ఇంత అద్భుతంగా ఉంటుందని అనుకోలేదు నేను. ఈరోజు చాలా శ్రద్ధగా చేసినట్టు అనిపిస్తుంది. బద్ధకంతో చేస్తే ఏ పని అంతగా సాగదమ్మా. ఇప్పుడు చూడు ఎంత చక్కగా చేసావో. సరే, నువ్వు కూడా తిను. నేను తర్వాత తింటానత్తయ్యా, ముందు మీరు తినండి. ముందు పెద్దవాళ్ళు, మీరే తినాలి. ఆహా, ఒక్క రోజులోనే ఎంత మార్పు, ఎంత మార్పు. చాలా ముచ్చటగా ఉందమ్మా. అలా కాంతమ్మ అనడంతో పొంగిపోయింది రంభ. ఇంతలో పక్కింట్లో ఉన్న వసంత, శారద అక్కడికొస్తారు. భోజనం తింటున్న కాంతమ్మని చూసి, ఏంటి కాంతమ్మ, బాగా మెక్కుతున్నావా? ఇలా పక్కింట్లో వండినవి దొంగిలించి తినటమేంటి? చెప్పేవన్నీ నీతి మాటలు, చేసేవన్నీ దొంగ పనులు. ఏం బతుకో ఏంటో. చూడవే శారద, అలా చూస్తూ ఉంటావేంటి? చూడ్డానికొచ్చావా? నా ఇంట్లో వండిన కూరలు కూడా దొంగిలించేశారు దరిద్రపు మనుష్యులు. వాళ్ల నోళ్లు పడిపోను, వాళ్ల కాళ్ళు విరిగిపోను, వాళ్ల మూతులు మాడిపోను. ఆగండమ్మా, ఆగండి. అలా తిడుతున్నారేంటి? నా ఇంటికొచ్చి నన్నే తిడుతున్నారెందుకు? కూరలు దొంగతనం చేయటమేంటి? అవునమ్మా, కూరలే దొంగతనం చేశారు. అదిగో నీ పక్కనే వయ్యారంగా ఉందిగా నీ కోడలు, అదే ఈ పనంతా చేసింది. ఇందాక కూరలు చేసి అలా పెట్టి ఇలా గదిలోకెళ్ళానా, వచ్చేలోపు అన్నీ మాయం. నేను చేస్తే 10 ఇళ్ల వరకు నా కూరల వాసన ఉంటుంది. ఆ వాసన పసిగట్టే ఇక్కడ కూరలున్నాయని కనుక్కున్నాను. ఇలా కోడలి దగ్గర కూరలు దొంగతనం చేయించి ఎంత బుద్ధిమంతురల్లా తింటుందో చూడు. వసంత శారదాల తిడుతుంటే కాంతమ్మ ఏం సమాధానం చెప్పలేకపోయింది. తన కోడలు రంభ వంక చూస్తుంది. తలదించుకుని ఉన్న రంభని చూసి విషయం అర్థం చేసుకుంది. ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ వసంత శారదల ముందుకు వచ్చి కాళ్ళు పట్టుకుంది. అది చూసి వసంత శారదల కోపం తగ్గింది. క్షమించండమ్మా, నా కోడలు చేసిన తప్పుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. ఇంకెప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. దయచేసి మీ కూరలు తీసుకుని మీరు వెళ్ళిపోండి అంటూ కాంతమ్మ చెప్పేసరికి వసంత, శారద అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్లిన తరువాత కాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ తన బట్టలు సర్దుకుంది. అత్తయ్యా, ఎక్కడికెళ్తున్నారు? దయచేసి నన్ను క్షమించండి అత్తయ్యా, నేను చేసింది తప్పే, ఇంకెప్పుడు అలా చెయ్యను. ఇక నిన్నని లాభం లేదమ్మా, ఈ ఇంటి నుండి నేనే వెళ్ళిపోతున్నాను. నా కోడలిలో ఎప్పటికైనా మార్పు వస్తుందనుకున్నాను. ప్రతిసారి గుడికెళ్ళి మరీ మొక్కుతున్నాను. అయినా నీ బద్ధకం తగ్గలేదు, నీలో మార్పు రాలేదు అంటూ బట్టలన్నీ సర్దుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళింది కాంతమ్మ.
గుమ్మం దాటుకుని వెళ్తున్న కాంతమ్మని చూసి పక్కింట్లో ఉన్నవాళ్లు నవ్వుకుంటారు. కానీ రంభ మాత్రం బాధతో కుమిలిపోతుంది. దయచేసి వెళ్ళకండి అత్తయ్యా, దయచేసి వెళ్ళకండి. తప్పు చేశాను నేను. ఇంకెప్పుడూ అలా చెయ్యను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. రేపటి నుండి ఏ ఇబ్బంది రానివ్వను అని కాంతమ్మ చేతిలో బ్యాగ్ తీసుకుని ఇంట్లోకి తీసుకొచ్చింది. కాంతమ్మ మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. అలా ఆ రోజంతా ఇద్దరూ మౌనంగానే ఉంటారు. మరుసటి రోజు ఉదయాన్నే కాంతమ్మ కంటే ముందుగా నిద్రలేచి పూజలు చేస్తుంది రంభ. అది చూసి కాంతమ్మ సంతోషిస్తుంది. చాలా సంతోషం తల్లి. నీలో వచ్చిన ఈ మార్పు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఆ అమ్మవారి దయ నీపై ఉంటుంది. అత్తయ్య, బట్టల్ని శుభ్రం చేసుకున్నట్టు పూజలతో మనసు కూడా శుభ్రం చేసుకోవాలనుంది. బద్ధకాన్ని వదిలిపెట్టి బాధ్యతగా నడుచుకుంటాను. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మీరు మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి అత్తయ్యా. అలా కాంతమ్మ కాళ్లకు మొక్కింది రంభ. ఇక ఆ తరువాత అత్త కోడళ్ళిద్దరూ తెల్లవారుజామునే నిద్రలేచి పూజలు చేస్తుంటారు. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తారు. పక్కింటి వసంత శారదని కూడా పిలిచి వాళ్ళకి ప్రసాదాలిస్తారు. అత్తాకోడళ్ళు సంతోషంగా ఉండడం చూసి వసంత శారదలు మొహం ముడుచుకొని వెళ్ళిపోతారు. వాళ్ళని చూసి కాంతమ్మ రంభ నవ్వుకుంటారు. ఇక ఆ తరువాత బద్దకపు కోడలు రంభ బాధ్యతగా నడుచుకుంటూ తన అత్త కాంతమ్మను బాగా చూసుకుంటుంది. ఆ కుటుంబంలో ఏ ఇబ్బంది రాకుండా నడుచుకుంటుంది. ఆనందమ్మకు తన పెద్ద కొడుకు నితిన్ అంటే చాలా ఇష్టం. కాలేజీ చదువు పూర్తి చేసి పట్నంలో ఉద్యోగం చేస్తున్న నితిన్ చాలా రోజుల తరువాత ఇంటికొస్తున్నాడని తెలిసి తెగ సంబరపడుతుంది ఆనందమ్మ. ఇంతలో తలుపు చప్పుడు విని పరుగు పరుగున గుమ్మం దగ్గరికి వెళ్ళింది. తీరా అక్కడికెళ్ళి చూస్తే పెళ్లిదండలతో నితిన్ కనిపించాడు. కొడుకుని చూసి అవాక్కయింది. రే నాన్న నితిన్, ఏంట్రా ఇలా చేశావు? నాకు చెప్పకుండా పెళ్లి చేసుకునొస్తావా? పెళ్లి చేసుకునే ముందు కూడా ఒక్కసారైనా ఈ అమ్మతో చెప్పాలనిపించలేదా నీకు? ఎందుకురా ఇలా చేశావు? ఈ ఊళ్ళో మనకి ఎంత పేరుందో తెలుసు కదా. మనింటి పరువు మొత్తం గంగలో కలిపేశావు కదరా. అది కాదమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అసలేమైందంటే ఇంకేం చెప్పకు. చేసిందంతా చేసి ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నావు? ఈ ఊరంతా పిలిచి నీ పెళ్లి ఘనంగా చెయ్యాలనుకున్నాను కదరా. ఆనందమ్మ ఇంట్లో పెళ్ళంటే 6 కాలాల పాటు మాట్లాడుకునేలా ఉండాలి. కానీ నువ్వు నాకు అవకాశం లేకుండా చేశావు. ఆనందమ్మ బాధతో అలా మాట్లాడుతూ ఉంటే ఇక నితిన్ ఏం ఆలోచించకుండా ఆమె కాళ్లపై పడ్డాడు. క్షమించమని అడిగాడు. తప్పైందమ్మా, క్షమించు. నువ్వు నా ఇష్టాన్నెప్పుడూ కాదనలేదు. ఇప్పుడు కూడా ఒప్పుకుంటావని అనుకుంటున్నాను. కానీ నీ మనసుని బాధ పెట్టాను. క్షమించమ్మా. ఈ అమ్మాయి పేరు వనజ. నాతో పాటే పనిచేస్తుంది. చాలా కాలంగా ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం నీతో మెల్లగా చెబుదాంలే అని అనుకున్నాను. కానీ ఇంతలోనే వాళ్ళ బావ పట్టుబట్టి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూశాడు. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా వాడికే సపోర్ట్ చేశారు. ఆ సమయంలో ఇంకేం ఆలోచించలేదమ్మా. వనజని వదులుకోలేను. ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నా. వనజని పెళ్లి చేసుకుని ఇదిగో ఇలా నీ ముందుకు తీసుకొచ్చాను. నితిన్ మాటలు విని ఆనందమ్మ కాసేపు ఆలోచించింది. తన కొడుకు బాధపడటం ఇష్టం లేక మనసు మార్చుకుంది. పెళ్లి చేసుకునే ముందు నాకొక్క మాట చెప్పుంటే నేనంతా చూసుకునేదాన్ని కదా. సరే, ముందు మీరింట్లోకి రండి. అలా ఆనందమ్మ నితిన్ని క్షమించి వాళ్ల పెళ్లికి అంగీకరిస్తుంది. దాంతో సంతోషంలో ఆనందమ్మ ఆశీర్వాదం తీసుకుంటారు నూతన దంపతులు. మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్యా. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. కొన్నాళ్లపాటు బయటికి వెళ్ళకండి. అందరూ మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. మన ఇంటి గౌరవం మంటగలిసిపోకముందే నేను ఏదో ఒకటి ఆలోచిస్తానులే. మీరేం కంగారు పడకండి అని నితిన్ వనజని అక్కడి నుండి పంపించేస్తుంది. అప్పుడే అక్కడికి ఆ ఊరి పెద్ద మనుషులలో ఒకరైన సుత్తివేలొస్తాడు. సుత్తివేలుని చూసి ఆనందమ్మ కంగారు పడింది. పెద్ద కొడుకు పెళ్లి విషయం తెలిసి ఏం మాట్లాడతాడోనని భయపడుతూ ఉంటుంది. ఏంటి సుత్తివేలు, ఇలా వచ్చావేంటి? మంచినీళ్ళేమైనా కావాలా? ఏంటమ్మా నువ్వు? బయట జోరుగా వర్షం కురుస్తుంటే మంచినీళ్ళంటావు. కాస్త వేడిగా టీ ఉంటే ఇవ్వచ్చు కదా. అదంతా సరేగాని, ఇందాక నీ కొడుకు ఎవరినో పెళ్లి చేసుకొనొచ్చాడని విన్నాను. ఇంతకీ ఎవరా పిల్ల? మన కులమేనా? లేచిపోయి పెళ్లి చేసుకొచ్చారా, లేక ఇంకేదైనా ఉందా? ఇదిగో సుత్తివేలు, సుత్తితో నీ వేళ్లు పచ్చడయ్యే వరకు కొడుతూనే ఉంటాను. ఏంటయ్యా మాటలు? కోర్టులో ప్రశ్నలు వేసినట్టు వేస్తూనే ఉన్నావు.
నీ నోటికి ఏ రోగం రాలేదు. వచ్చుంటే బాగుండు కదయ్యా. అయ్యో అయ్యో, ఎన్నేసి మాటలు అంటున్నావమ్మా. నీ పేరులో ఉన్న ఆనందం నీ మొహంలో కనిపించట్లేదు. అందుకే అలా అడిగానంతే. దానికే నా నోటికి రోగం వచ్చుంటే బాగుండంటావా? ఈ విషయం నేను మాత్రమే కాదు, ఊరంతా నీ కొడుకు పెళ్లి గురించే మాట్లాడుకుంటుంది. వెళ్ళి వాళ్ళ దవడలు పగలగొట్టుపో. అబ్బబ్బా, ఇప్పుడేం చెయ్యాలయ్యా? మైకులో ఊరంతా వినిపించేలా చెప్పాలా, లేక దండోరా వేయించాలా? చూడమ్మా, మేకు దింపడానికి సుత్తి ఎంత అవసరమో సుత్తితో కొట్టడానికి మీకు కూడా అంతే అవసరం. నా మాట విని ఒక పని చేయి. నీ చిన్న కొడుక్కి అందరి సమక్షంలో పెళ్లి చేసి పడేయ్. అప్పుడు ముల్లుని ముల్లుతోనే తీసినట్టుగా నీ మచ్చను మరో మచ్చతో పూడ్చేయొచ్చు. నీ మాటలు వింటే తలపోటు తప్ప ఇంకేం రాదయ్యా. కానీ ఇన్నాళ్లకు ఒక మంచి విషయం చెప్పావు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. నా చిన్న కొడుకు నానికి పెళ్లి చేస్తా. అలా ఆనందమ్మ ఒక నిర్ణయానికొచ్చింది. వారం తిరిగేసరికి తన చిన్న కొడుకు నానికి పక్కూరి పార్వతినిచ్చి పెళ్లి చేసింది. పెళ్లికి ఊరంతా వస్తారు. ఆ సమయంలోనే పెద్ద కొడుకు విషయం తెలిసినా ఎవరూ అంతగా పట్టించుకోరు. చూసావా ఆనందమ్మా, ఇప్పుడు నీ మనసు కుదుట పడిందా? ఈ సుత్తివేలు ఐడియా చెప్తే ఇంక తిరుగుండదు. చూడు సుత్తివేలు, ఇలా వెళ్తే భోజనాలు పెడుతుంటారు. అక్కడికెళ్ళి కడుపు నిండా భోంచేసి ఇంటికి వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకో. ఇలా బిల్డప్ మాటలు చెప్పకు. వెళ్ళు, నీ పని చూసుకో. ఇదే వద్దనేది ఆనందమ్మా. ప్రతి కుక్కకు ఓ రోజొస్తుంది. అయితే ఆ కుక్కల్ని నీ ఇంటికే రమ్మని చెప్పుపో. ఇలా మా ఇంటి వైపు రావద్దని చెప్పు. ఆనందమ్మ అలా అంటుంటే సుత్తివేలు ఎగాదిగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అప్పుడే నవదంపతులు నాని పార్వతిలు వచ్చి ఆనందమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. చూడముచ్చటగా ఉన్నారు. నా దిష్టే తగిలేటట్టుంది. చూడమ్మా పార్వతి, నువ్వు ఈ ఆనందమ్మకు నచ్చిన మెచ్చిన కోడలివి. ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ వెతికి మరీ చక్కటి పిల్లని, తెలివైన దానివని నిన్ను నా కోడల్ని చేసుకున్నా. ఈ ఇంటికి, నా కుటుంబానికి పేరు తెచ్చేలా ఉండాలి నువ్వు. అలాగే అత్తయ్యా. అలా ఆనందమ్మ తన కొత్త కోడలు పార్వతితో చాలా ప్రేమగా మాట్లాడుతుంది. పెద్ద కోడలు వనజతో మాత్రం అంతగా మాట్లాడదు. ఆ విషయం తెలిసిన పార్వతి పెద్ద కోడలి ముందు పెత్తనం చెలాయిస్తుంది. ఒకరోజు గుడికి వెళ్తున్న వనజని ఆపి, నువ్వేంటిలా చేస్తున్నావు? గుడికి వెళ్తున్నావు కదా, ఇలా ఇంటి పరువు తీసేలా వెళ్ళాలా? నాకేం తక్కువైంది? ఇంటి పరువు నేనేం తీస్తున్నాను? ఇలా నాసిరకం చీరలు కట్టుకుని గుడికెళ్తే ఊరి వాళ్లంతా ఏమనుకుంటారు? పద్ధతి గల కుటుంబంలో ఉంటూ ఇలా ఉంటారా ఎవరైనా? నీ మాటలేం బాగోలేవు. కాస్త మర్యాదిచ్చి మాట్లాడితే బావుంటుంది. అబ్బో, మర్యాద? నువ్వు సిటీలో పుట్టి పెరిగావు కాబట్టి ఈ ఊరి వాళ్ల గురించి నీకేం తెలీదు. వెళ్ళి మంచి బట్టలు వేసుకుని గుడికి పో, లేకుంటే వెళ్లకుండా మానుకో. ఎవరేమనుకున్నా సరే నేను వెళ్ళి తీరుతాను అంటూ వనజ కోపంగా అక్కడి నుండి వెళ్తుంది. గుడికి వెళ్లి మధ్యాహ్నానికి తిరిగొస్తుంది. వనజ ఇంటికొచ్చేసరికి ఆనందమ్మ పార్వతి కోపంగా కనిపిస్తారు. ఇంట్లోకి వెళ్తున్న వనజని ఆపి, చూడమ్మా, నాకిష్టం లేకుండా మీ పెళ్లి జరిగింది. నా కొడుకు మొహం చూసి వదిలేశాను. ఊళ్ళో పరువు పోతుందని అనుకునే సమయంలో చిన్న కొడుక్కి పెళ్లి చేసి నా పరువు కాపాడుకున్నాను. ఇవన్నీ సరే, కానీ ఇప్పుడు నీ పద్ధతి నాకు అస్సలు నచ్చటం లేదు. ఇలా సాదాసీదా బట్టలు వేసుకుని ఊళ్ళో తిరిగితే ఎలా? అప్పటికీ నీకు పార్వతి చెప్పింది కదా, అయినా వినిపించుకోవట్లేదు. అది కాదత్తయ్యా. చూడండత్తయ్యా, మీకే ఎదురు తిరిగి మాట్లాడుతుంది. అయ్యో, నా ఉద్దేశం అది కాదు. మరి ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు? ఆవిడ చెప్పింది వినాలి కదా, వినకుండా అరుస్తున్నావేంటి? అమ్మా పార్వతి, ఊరుకో, కాస్తాగు. లేకపోతే చూడండత్తయ్యా ఏమంటుందో. నన్నేమన్నా భరిస్తాను గాని మిమ్మల్నేమైనా అంటే ఊరుకోను. సరే, కంగారు పడకు. ఇక మీరెళ్ళి మీ పనులు చేసుకోండి. అవతల భోజనానికి టైం అవుతుంది కదా, వెళ్ళి ఆ పని చూడండి. అలా ఆనందమ్మ అనడంతో వనజ ఇంకేం ఆలోచించకుండా వంటగదిలోకి వెళ్ళింది. వనజ వెనకే పార్వతి కూడా వెళ్ళి, నేను గమనిస్తూనే ఉన్నాను, నువ్వు కూరల్లో అంతుప్పు వేస్తున్నావేంటి? అందరికీ బీపీ వచ్చి చావాలనా? అవేం మాటలు? నేనలా ఎందుకు చేస్తాను? అయితే కూరల్లో ఉప్పు తగ్గించు, కారం ఎక్కువగా వెయ్యకు. ఈరోజైనా బాగా చెయ్యి, లేకపోతే అత్తయ్య నన్నంటారు. అసలే నువ్వు పట్నం నుండొచ్చావు కదా, ఈ పద్ధతులేమీ నీకు తెలియవు. అన్నీ నేనే చెప్పాలి. ఏంటో నా కర్మ. చెప్పి విసుగు పుడుతుంది. అలా పార్వతి పెద్ద కోడలు వనజని కోపంగా చూస్తూ వెళ్తుంది. కొన్ని రోజులు అలా సాగుతుంది.
ఆ ఇంట్లో వనజపై పార్వతి పెత్తనం ఆగదు. పార్వతి ఏం చేసినా వనజ మాత్రం మాట మాట్లాడకుండా మౌనంగానే తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆనందమ్మ కూడా పార్వతికే సపోర్ట్ చేయటం వల్ల వనజ మాటలు పడుతూ కాలం గడుపుతుంది. అలా ఒకరోజు ఆ ఇంటికి సుత్తివేలొస్తాడు. ఆహా ఆహా ఆనందమ్మ, ఇద్దరు కోడళ్లతో నీ ఇల్లు వెలిగిపోతుందనుకో. ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్తమ్మ. పొగిడింది చాలు, వచ్చిన పనేంటో చెప్పు సుత్తివేలు. సుత్తి లేకుండా చెప్పు, సూటిగా చెప్పు. ఓయబ్బో, ప్రాసలు తెగ సంబరపడుతూ ఆనందంగా ఉన్నట్టున్నావే ఆనందమ్మ. ఇలా సుత్తి కొడతావని మీ అమ్మా నాన్నలు నీకు సుత్తివేలని పేరు పెట్టుంటారు. ఏంటి విషయం? అదేనమ్మా, నా కూతురికి పెళ్లి నిర్ణయించాం. వచ్చే వారమే పెళ్లి. మీరు మీ కోడళ్లతో తప్పకుండా రావాలి. అసలే ఈ చుట్టుపక్కల మీరంటే అందరికీ గౌరవం. అందరిలో మీ స్థాయి వేరు. పైగా ఈ మధ్య మీ కొడుకులకు పెళ్ళయింది. మీలాంటి గొప్పవారు మా ఇంటి ఫంక్షన్కొస్తే చాలా బాగుంటుంది. మా గౌరవం కూడా పెరుగుతుంది. ఎన్నాళ్లకు ఒక మంచి విషయం చెప్పావు. నీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, రాకుండా ఉంటానా? నా ఇద్దరు కోడళ్లతో కలిసొస్తాను, తప్పకుండా వస్తాను. సంతోషం. ఇక ఉంటాను మరి. సుత్తివేలు వెళ్లిన తరువాత ఆనందమ్మ తన ఇద్దరు కోడళ్ళని పిలుస్తుంది. వనజ పార్వతిలు తను ఏం చెప్తుందోనని ఆసక్తిగా చూస్తున్నారు. చూడండమ్మా, వనజ, పార్వతి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సుత్తివేలు ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళాలి మనం. మన గౌరవానికి ఏ లోటు రాకూడదు. అందరి చూపు మీపైనే ఉండాలి. ఆనందమ్మ కోడళ్ళని అందరూ మిమ్మల్ని చూసి మెచ్చుకోవాలి. అలాగే అత్తయ్యా, మీ పరువుకు ఏ ఇబ్బంది రానివ్వను. కాకపోతే వనజ గురించి ఆలోచిస్తున్నాను. తను సిటీ అమ్మాయి కదా, సరిగ్గా నడుచుకోదు. అదేం లేదత్తయ్యా, మీకిబ్బంది రానివ్వను. ఇక కోడళ్ళిద్దరి వంక చూసి ఆనందమ్మ అక్కడి నుండి బయలుదేరింది. వారం రోజులు గడిచిపోయాయి. సుత్తివేలు ఇంట్లో ఫంక్షన్ మొదలైంది. అక్కడున్న వాళ్లంతా పార్వతిని విచిత్రంగా చూస్తున్నారు. రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. పార్వతిని చూసి ఆనందమ్మకి కూడా కోపం వచ్చింది. అబ్బబ్బా, ఆనందమ్మ గారు, మీ పరువు మొత్తం గంగలో కలిపేసింది మీ చిన్న కోడలు. ఆ బట్టలేంటండి? శుభకార్యానికి అలాంటి మోడ్రన్ డ్రెస్సులు అవసరమా? చుట్టూ ఆడవాళ్లంతా ఎలా మాట్లాడుకుంటున్నారో చూడండి. మీ కోడలు పార్వతిని వెంటనే ఇంటికి పంపించేయండి, లేకపోతే ఏదేదో జరిగేలా ఉంది. సుత్తివేలు, నన్నే అవమానిస్తున్నావా? అలా సుత్తివేలుతో ఆనందమ్మ కోపంగా మాట్లాడుతుంటే అప్పుడే ఫంక్షన్కి అందంగా మంచి చీర కట్టుకుని వచ్చింది వనజ. బాపు బొమ్మలా మెరిసిపోతున్న వనజపై అందరి చూపు పడింది. ఆనందమ్మ కూడా ఆ క్షణం వనజ వైపే చూపు తిప్పుకోకుండా చూస్తుంది. అంతలో సుత్తివేలు, ఆహా, ఇది కదా అసలైన కట్టుబాటంటే. ఇది కదా శుభకార్యం సమయంలో ఉండే పద్ధతి. ఏమో అనుకున్నాను గాని మీ పెద్ద కోడలు మంచి లక్షణమైన అమ్మాయి. సుత్తివేలు అలా అనగానే ఆనందమ్మ పొంగిపోయింది. వెంటనే వనజ దగ్గరికి వెళ్ళి, శభాష్ వనజ, ఎక్కడైతే నా పరువు పోయిందో అక్కడే మళ్ళీ అందరూ నన్ను గౌరవించేలా చేశావు. మొదటి నుండి నిన్ను గమనిస్తున్నాను. మౌనంగా నీ పనేదో నువ్వు చేసుకుంటున్నావు. పార్వతి నిన్ను ఎన్ని మాటలన్నా పట్టించుకోలేదు, నాకు కూడా చెప్పుకోలేదు. నీ వినయం, గౌరవం నాకు బాగా నచ్చాయి. ఇప్పుడు నీ సంస్కారం కూడా నాకెంతో నచ్చింది. అలా వనజని పొగుడుతూ ఆనందమ్మ అక్కడున్న వాళ్లకి తన పెద్ద కోడలిగా పరిచయం చేస్తుంది. ఇక మోడ్రన్ డ్రెస్లో వచ్చిన పార్వతి మాత్రం అవమానం తట్టుకోలేక అక్కడి నుండి పరారవుతుంది. కొడుకు మెచ్చిన కోడలే ఆఖరికి అత్త మెచ్చే కోడలిగా, అత్త గౌరవాన్ని కాపాడే కోడలిగా అవుతుంది.